అమ్మాయి గారు, ఆ గుమ్ములో మహారాజాసంలో ఉన్నాడు ఎవరో తెలుసా? తెలీదు. మన పక్కింటి రాజమాత్ గోరి మనోడు. అలాగా? అంత పెద్దింటికి సంబంధించిన మనిషి ఇక్కడ ఇంత చిన్న ఉద్యోగం చేస్తున్నాడేమిటి? పేరుకి పెద్దలే తప్ప లోపలంతా డొల్లేనమ్మా. ఒట్టి డొల్ల పుచ్చకాయ. వాళ్ళకి బోల్డెన్ అప్పులున్నాయంట. పైసా రాబడి లేకుండా తింటూ కూర్చుంటే కొండైనా తరిగిపోతుందని తెలుసుకుని ఆ అబ్బాయి గారు ఇక్కడ ఉద్యోగంలో చేరి వాళ్ళ నాన్నగారికి సాయం చేస్తున్నాడట పాపం. అలాగా? మా గొప్ప మనుషులేండి అమ్మాయి గారు. మనసు ఎన్న పూసే అనుకోండి. మంచి మర్యాద మా బాగా తెలిసినోడు. అతని గురించి నాకెందుకు ఇంత ఎక్కువగా చెబుతున్నావు? అబ్బే, చెప్పాలనిపించింది చెప్పాను అంతే. హాయ్, చిల్లికి వచ్చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. బాబు గారు, నన్ను గుర్తుపట్టలేదా? మీరు అనకండి బాబు, సిగ్గేస్తుంది. నేను సుబ్బుల్ని, మీ ఇంట్లో పాలు పోసేదాన్ని. నువ్వా? సారీ, గుర్తుపట్టలేకపోయాను. ఈ అమ్మాయి మీ పక్కింటి రావు గారు అమ్మాయి. అలాగా? నమస్కారం అండి. నమస్కారం. పక్క పక్క ఇళ్లలో ఉండి కూడా ఇన్నాళ్ళు మన ఇద్దరం కలుసుకోలేదు. చూశారండి, స్ట్రేంజ్. అమ్మాయి గారు, ఈడికి మా ఇల్లు దగ్గర. ఓసారి వెళ్ళి చూసత్తాను. మా అయ్య ఆ ఇల్లు ఉంచాడో దాన్ని పీకి కళ్ళు పాకేశాడు. నువ్వెళ్తే ఎలాగే, నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళగలను? పనుంది అమ్మాయి గారు. ఎట్ట మరి? మీరు వెళ్ళేది ఇంటికే కదండి? అవునండి. ఒక్క 5 నిమిషాలు నా డ్యూటీ అయిపోతుంది. అంతవరకు మీరు వెయిట్ చేయగలిగితే నేను మీకు తోడొస్తాను. ఐ మీన్, మీకు అభ్యంతరం లేకపోతేనే సుమండి. అలాగే, వెయిట్ చేస్తాను. అయితే నేను వస్తానండి. అమ్మాయి గారికి తోడలండి. చూడి బాగున్నారు. ఈ రెండిట్లో వేలు ముట్టుకొని చెప్తాను. ఎందుకు? ముట్టుకొని చెప్తాను. సరే. మీరు ఇందాక అలా వెళ్ళి హోటల్లో ఓ చలాకీ అయిన అబ్బాయిని కలిశారు, అవునా? చాలు నీ జ్యోతిష్యం. ఆయన ఇందాక నన్ను ఇంటి దగ్గర దింపారు. నువ్వే కిటికీలో చూసుంటావు, అవునా? 4 ఏళ్లు ఋషికేశంలో ఉండొచ్చిన అమ్మాయి గారు, నా శక్తిని తక్కువగా ఊహించకండి. పోన్లేండి, ఇంకోసారి ఇంకో వేలు ముట్టుకొని చెప్తాను. సరే, చూద్దాం ఏం చెప్తావు. ఆ అబ్బాయి మంచితనం, మాట తీరు మీకు నచ్చింది, అవునా? అవును. ఆ అబ్బాయి కూడా మీకు నచ్చాడు, అవునా? పోన్లేండి అమ్మాయి గారు, మీకు మాటల్లో చెప్పడానికి సిగ్గా ఉంటే చేతల్లో చూపించండి. నేను ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మీకోసం ఎదురు చూస్తుంటాం. మీకు అబ్బాయి నచ్చితే పచ్చ చీర కట్టుకుని, నచ్చకపోతే ఎర్ర చీర కట్టుకుని అరగంటలో మీ మేడం మీదకి రండి, ఎదురు చూస్తుంటాం. ఎదురు చూస్తుంటాం అమ్మాయి గారు, తప్పకుండా వచ్చేయాలి. వస్తున్నారు. పచ్చ చీర, ఎర్ర చీరనా? అవును, మీరు మా అమ్మాయి గారికి నచ్చారు. ఆవిడ తప్పకుండా పచ్చ చీర కట్టుకొస్తారు. మరి మా అమ్మాయి గారు మీకు నచ్చారో లేదో నాకు చెప్పనే లేదే. అంటే చెప్పడానికి కొంచెం సిగ్గేస్తున్నట్టుగా ఉంది రాంపండు. పోనీ మాటల్లో చెప్పడానికి సిగ్గా ఉంటే చేతల్లో చూపించండి. మా అమ్మాయి గారు మీకు నచ్చితే లేచి నిలబడండి. అబ్బో, అంతగా నచ్చారా? కూర్చోకండి, పదండి. ఎక్కడికి? సిగ్నల్ చూపించడానికి. అద్దంలో నా మొహం నాకే నచ్చదు రాంపండు. కోతి మొహంలా కనిపిస్తుంది. ఈ ఫేస్ ఆవిడకి నచ్చుతుందంటావా? కోతి మొహంలా మీకు కనిపించే మీ మొహంలోనే ఆవిడ కోటి మన్మతులు కనిపిస్తారు బాబు. మీరేం డీలా పడకండి. నాకు టెన్షన్ పెరిగిపోతుందయ్యా. ఎర్ర చీర వస్తుందో పచ్చ చీర వస్తుందో. రాంపండు, నా ఆశల నిడ్డమాల్ ఎర్ర చీర. ఆ ఎర్ర చీర ఎర్రి మొహం నా తాలూకు పిల్లండి బాబు. మీకేం భయం లేదు. కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. భగవాన్, ఈ దేశంలో ఉన్న ఎర్ర చీరలన్నీ రిబ్బన్ ముక్క సైజులో చించేయి తండ్రి. బాబు, పచ్చీర మీ ప్రేమకి గ్రీన్ సిగ్నల్ చూసుకోండి. కాంతాన్ని గచ్చామి, నయే భూపాల, ఇహం మహిసాల గచ్చామి, బబ్రూ బహువిధ పిచ్చామి. లక్ష్మి గారు, 7,000కి 1000 ఇచ్చారు. మిగతా 6,000 ఇస్తారా? ఆడియన్స్ పే చేయాలి. డబ్బు తెచ్చా, ఇస్తా కదా. ముందే ఇస్తే మీరు సగంలో సన్మానం ఆపేస్తే ప్రారంభించండి, మధ్యలో ఇస్తా. సరే, మీరు అలా కుర్చీలో కూర్చోండి. సభకు నమస్కారం.
వేదికను అలంకరించిన కళాశూన్య బిరుదాంకితులు శ్రీమతి లక్ష్మి గారిని గురించి వారి ప్రతి సన్మానానికి విధిగా వచ్చే మీకు ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. వారి ప్రతిభ ఎంతటిదంటే తెరలేచేసరికి వారికి మేము దండలు వేస్తామని వేలాది జనం విరుచుకుపడుతున్నారు. రండి, త్వరపడండి, దండలు వేయండి. నమస్కారం. మళ్ళీ కలుద్దాం. అలాగే జనం వెళ్ళిపోతా ఉంటున్నారు. డబ్బు ఇవ్వండి. ఇస్తా. డబ్బు పోయిందండి. నాటకం ఆడకండి, మర్యాదగా డబ్బు ఇవ్వండి. నిజంగానే పోయిందండి. సరే, ఏం జరుగుతుందో చూడండి. మహాజనులారా, శ్రీమతి లక్ష్మి గారు మన సభకు 6,000 రూపాయలు విరాళంగా ఇస్తానని ఒప్పుకుంది. ఇప్పుడు డబ్బు పోయిందని తప్పుకుంది. ఆ కారణంగా నేను మీకు డబ్బు ఇవ్వలేను. అంచేత మీరంతా మహోత్తుంగ తరంగాల్లా కదలి రండి. దండలు వేసే చేతులతోనే దండించండి. రండి రండి రండి. ఎంత ప్రమాదం తప్పిందో చూసారామ్మ గారు. నిజానికి వాడు సన్మానం చేసేది మీ డబ్బుకు కానీ మీకు కాదమ్మగారు. ఎన్నిసార్లు ఆ ఎదవలు ఏదైనా డబ్బు పోసారు. ఒక్కసారికి డబ్బు లేదనే సరికి ఆ సచ్చినోళ్ళు ఎంత రిచ్చిపోయారో చూసారా అమ్మగారు. మిమ్మల్ని అనరాని మాట్లాడినారమ్మా, పనికిరాని వెదవలు అన్నట్టు అమ్మగారు, ఇందాక గొడవలో ఎవరి జబ్బులోంచో జారి పడిపోతే ఈ నోట్ల కట్టి తీశాను. మీదేనేమో చూడండి. అమ్మగారు, ఇంకొకసారి ఆ తలకు మాసిన సన్నాసులు సన్మానం అంటూ మీ దగ్గరికి వస్తే వాళ్ళని. రాంపండు, ఆపు, కారాపు. ఏంటమ్మగారు, ఏం జరిగింది? అలా చేయకండి అమ్మగారు. ఇంకోసారి నేను సన్మానానికి ఒప్పుకుంటే ఇలాగే నీ చెప్పుతో నన్ను కొట్టు రాంపండు. అయ్యో తప్పమ్మగారు, అలా అనకండి. రండి, చెప్పులేసుకోండి అమ్మగారు. రండి, కార్లో కూర్చోండి అమ్మగారు. రండి, ఇంటికి వెళ్దాం. ఊబిలో కూరుకుపోతున్న ఇద్దరు మనుషులు విడివిడిగా ఉంటే ఇద్దరు మునిగిపోతారు. ఒకరికొకరు తోడైతే ఇద్దరికి బతికే అవకాశాలుంటాయి. అంచేత మీరందరూ హరికథ మొదలెట్టకు, నేను మాట్లాడుతున్నాను కదా. ఓ అబ్బో పెద్ద గొప్ప. మీ జేబులో 100 రూపాయలు ఉన్నాయనుకోండి, రోజుకు మీ ఖర్చు రూపాయి అనుకోండి, 100 రోజులు దర్జాగా బతకచ్చు. కానీ 101వ రోజు, ఆ రోజు మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించండి. అదే మీరు 100 రోజులు పూర్తయ్యేలోపు సంపాదించి నిలవేసుకున్నారనుకోండి, 101వ రోజు కూడా మీకు పండుగ రోజే అవుతుంది. అవునంటారా? అవును అవును, నిజమే. మీరు నలుగురు 2 జంటలు అవుతారు. రేపు మీకు పెళ్లి అవుతాయి, ఏడాదిలో పిల్లలు పుట్టుకొస్తారు. వాళ్ళని ఎలా పోషిస్తారు? పాపాయికి పాల డబ్బా కావాలన్నా, దగ్గుమంది కావాలన్నా ప్రతిదానికి పెద్దవాళ్ళని అడగడానికి మీకు చిన్నతనంగా ఉండదు. అందుకే మీరందరూ ఏదైనా ఉద్యోగం చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడితే ఎవరిని యాచించకుండా దర్జాగా బతకొచ్చు. నిజమే రాంపండి, నాకేదైనా ఉద్యోగం చూపించు, నేను ఉద్యోగం చేస్తాను. వాళ్లతో పాటు నేను ఉద్యోగం చేస్తాను. నేను చేస్తాను రాంపండు. అది ఇప్పుడు మీ ముగ్గురు నాకు ముద్దతున్నారు. అమ్మ తల్లి విచిత్ర, కావాలంటే ఇద్దరు ఆడవాళ్ళు ముద్దెట్టుకో. కృష్ణబాబు గారిని ముద్దెట్టుకుంటే ఇటు నేను, అటు అమ్మాయి గారు నేను పీక్కు తింటాం. 15 లక్షల చిల్లర తేడా వచ్చిందా? అవును సార్, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేసి చూశాను. 15,60,000 దాకా తేడా ఉంది. ఇన్నాళ్ళు ఇంటి విషయాలు పట్టించుకోనందుకు నాకు తగిన జుర్మానాయే ఆల్టర్ గారు. మీరు ఒకసారి బాబు గారితో మాట్లాడి చూడండి సార్. మాట్లాడవలసింది బాబు గారితో కాదు. సాయంత్రం మీకు ఫోన్ చేస్తాను, వెళ్ళరండి. అలాగే సార్, వస్తాను. రండి, ఓ చూసేస్తారా? నువ్వు తిన్నా ఆయన, నువ్వు తిను. తిండి తింటున్న వాడిని తిన్న గడ్డిని గురించి నిలదీయటం అంత మంచిది కాదు. నువ్వు గాని. ఏమిటి? నిన్ననే మొదటిసారిగా లెక్కలు చూశాను. 15 లక్షల పైగా తేడా వచ్చింది. అరే, అసలు పైసా కూడా తేడా రావడానికి వీలేదు మావు గారు. వచ్చిన తేడా పైసల్లోనో రూపాయల్లోనో వేలలో అయితే సర్దుకుపోయేవాడిని. కానీ లక్షల్లో వచ్చింది తేడా. ఏం చేసావు ఆ డబ్బు? నేనా?
నువ్వేరా రాస్కెల్ అన్నం పెట్టి చేతులు నరికేసే దౌర్భాగ్యుడు నువ్వు చెప్పు ఏం చేసావు డబ్బు మామగారు నోరు జారుతున్నారు ఇప్పుడు జారిన నోరేరా అవసరం వస్తే చేజారిన ఆశ్చర్యపడవసరం లేదు వీడొక తాగుబోతూ లెక్కపత్రం అడగడన్న దురుద్దేశంతోనే కదా ఇష్టం వచ్చాడు తగలేసాం మామగారు పెద్దలు మర్యాద మర్చిపోతున్నారు ఆ డబ్బు గురించి నన్ను అడుగుతారే మీ పాత మేనేజర్ స్వాహా చేస్తాడు నర్మి పార్థసారథను ఒక్క మాట నా పురుగులు పడి వస్తావురా దౌర్భాగ్యుడు ఆయన మీద లేని నేరం మోపి ఇంటి నుంచి బయటికి గెంటించదు నువ్వు ఆ అడ్డు తొలగ్గానే అడ్డు అదుపు లేకుండా నా డబ్బుని బజార్ మనుషులకి గుర్ర పందాలకి విచ్చలవిడిగా తగలేసింది నువ్వురా మామగారు షటప్ ఆ మాట అన్నావంటే నాలుగు చీరేస్తాను నా కూతురికి మొగుడు అన్న జాగ్రత్త వదిలేస్తున్నాను మళ్ళీ నా ముందు ఉంటానికి వీల్లేదు పో ఇక్కడి నుంచి పో